హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మేము అందరం నెల్లూరు వెళ్ళిపోతున్నాము. సో మమ్మీ మాత్రం రావట్లేదు, తనని ఇంటి దగ్గర దింపేసి మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. మమ్మీ అయితే చాలా చెట్లు వేసి ఉన్నానని చెప్పింది కదా, అవన్నీ కూడా చూద్దామని చెప్పేసి ఒకసారి అలా వెళ్దాం అనుకున్నాను. మార్నింగే వెళ్ళుంటే మీకు అన్నీ చూపించుండేదాన్ని, పొలాలు అన్నీ కూడా చూసుండొచ్చు. బట్ నైట్ అయిపోయిందండి, లేట్గా బయలుదేరాము. మధ్యలో చెంగాలమ్మ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము. సో ఈ వ్లాగ్ అంతా కూడా చాలా సరదాగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. దారిలో వెళ్తూ ఉంటే ఒక బేకరీ దగ్గర వేడివేడిగా ఫ్రెష్గా బొబ్బట్లు వేస్తున్నారండి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయి కదా బొబ్బట్లు. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి బొబ్బట్లు తిన్నామంటే అసలు ఆ టేస్టే అదిరిపోద్ది. ఎటు తిరుక్కొని పాడిస్తామ్మా. పుట్టింది ఏమో నువ్వంటే బుజ్జట పుట్టింది పుట్టాలది చిక్క కుట్టింది నిక్కే పెట్టింది ఏం పెట్టింది ఓడి కట్టింది స్వామికి ముక్కుల కట్టింది స్వామికి ముక్కుల కట్టింది చుట్టాసని చుట్టాసని చుట్టమల్లే చుట్టాసని అదే చుట్టమల్లే చుట్టాసని తొంటడి చూపు ఊరికే ఉన్నద కాసేపు. ఏమండి సరిగా నెక్స్ట్ సింగర్స్ పంపిద్దాం ఇష్టమని. నన్ను మోసం పైలకెలా కీలికస్తా డాడీ ఎక్స్ప్రెషన్ చూడు. ఇష్టమా హాస్టల్లో జాయిన్ చేసేస్తా నిన్ను. మా ఎవరు మా కొడతారా? మేము వెళ్ళే దారిలోనే సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ అయితే వస్తుందండి. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్ళాము. ఇప్పుడు ఫెస్టివల్స్ జనవరి 1 అన్నీ ఉన్నాయి కదా, సో మొత్తం అంతా డెకరేషన్ చేస్తున్నారండి. సూపర్గా చేస్తారు జనవరి 1కి కూడా డెకరేషన్, అలాగే ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ క్యూ లైన్స్ కోసం స్టార్ట్ చేస్తున్నారండి. ఫెస్టివల్స్ కదా, ఫుల్ రష్ అయిపోతుంది. అప్పుడు అసలు దర్శనం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇంతకుముందు ఫోన్ అలౌ చేస్తున్నారండి లోపలికి, ఇప్పుడు ఫోన్ అలౌ చేయడం లేదంట. కౌంటర్లోనే ఫోన్లన్నీ కలెక్ట్ చేసేసుకుంటున్నారు. లాస్ట్ టైం నేను మొత్తం కంప్లీట్ టూర్ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చెంగాలమ్మ టెంపుల్ది. యాక్చువల్లీ ఈరోజు శని త్రయోదశి అండి. శనీశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదన్నారు. నేనైతే శివాలయంకి వెళ్ళి చేయించుకుందాం అనుకున్నాను, బట్ అసలు కుదరలేదనమాట. ఇంట్లో అందరూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసి మళ్ళీ బయలుదేరాలి కదా అని చెప్పేసి. సో దారిలో వెళ్తూ చెంగాలమ్మ టెంపుల్లో కూడా నవగ్రహాలు ఉంటాయి, అక్కడైనా దండం పెట్టుకొని వెళ్దాంలే అని చెప్పేసి అయితే వచ్చాను. ఇక్కడ టెంపుల్లో ఎవరో ప్రసాదం పంచుతా ఉన్నారండి. తెల్ల గుగ్గుళ్ళు అంటారు కదా, అవి పెడతా ఉన్నారనమాట. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు తినాలనిపించవు, అదే గుడిలో ప్రసాదం ఎవరైనా కొంచెం పెట్టినప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది కదా. మేము వెళ్ళిన రోజు అమ్మవారికి వెండి చీర వేసి ఉన్నారండి, చాలా బాగుంది. అమ్మవారికి బంగారు చీర, అలాగే ముత్యాల చీర, వెండి చీర ఇవన్నీ స్పెషల్ అకేషన్స్లో వేస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు అయితే వెండి చీర వేసి ఉన్నారు, చాలా బాగుంది చూడ్డానికి. దర్శనం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మని అక్కడ దింపేసి ఆ తర్వాత నెల్లూరుకి వెళ్తాం అనమాట. రిష్తా మాకు బాగా అయింది, పోయింది బుజ్జు అన్నట్టు. రాగానే ఇవి మాకు వెల్కమ్ చెప్పాయండి. ఏదో వీడియో తీసుకుంటున్నావు కదా, నన్ను కూడా బాగా అన్నట్టు నా వైపు తిరిగింది అది. బర్రెలు చూపిస్తున్నావు అని చెప్పేసి కళ్ళల్లో లైట్లు ఉన్నట్టున్నాయి. అమ్మో పొడవ బాకండి, మేము వెళ్తాం. ఏం చేసేది అయ్యా, అవి చూస్తాం. సో వచ్చేసాం అదెందుకు ఇది తీసుకోంట. ఇష్టమ్మా అదేంది, అది నీదా? అది మరి ఇష్టమ్మ దూడంట. నేనేం అనడం లేదు ఇష్టమ్మా, అది మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా?
మా మమ్మీ అయితే వంగ చెట్లు వేసింది. మా వంకాయ మా సో నైట్ టైంలో చూస్తున్నాను మా వంకాయలు కాసున్నాయి. మా అమ్మ వంగ తోటలో వంకాయలు కాసున్నాయి. జాంకాయ అర్ధరాత్రులు వచ్చి చెట్లు ఎతుకుతా ఉన్నాను. సో జాంకాయ వావ్. ఈసారి ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వచ్చి మీకు ఖచ్చితంగా చూపిస్తాను. బట్ ఇప్పటికైతే చీకట్లు చూపిస్తున్నాను. చూసారా ఇక్కడ ఇంకొక జాంకాయ ఉంది దాంకొని. మొత్తం చెట్టు అంతా ఉన్నాయంటండి. ఇంక చీకట్లో పిందెలు కదా సరిగా కనపడవు. వావ్ మొత్తం ఫుల్గా ఉన్నాయి. సో నూరు వరహాల చెట్టు. ఈ చెట్టు వచ్చేసి నెల్లూరు నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చేసింది మా మమ్మీ. సో ఎంత బాగా వచ్చిందంటే అసలు ఈ చెట్టు ఫుల్గా మొగ్గలు వచ్చినాయి కదా, రేపు పొద్దున అయితే పూస్తాయి. మొత్తం చూసారా ఎంత చిన్న కొమ్మ ఇచ్చిందనమాట. అది ఎంత పెద్ద చెట్టు అయిందో. అండ్ ఇక్కడ చూసారా వంకాయలు మీకు కనిపిస్తుందా? ఎంత పెద్ద వంకాయలు ఉన్నాయి చూసారా. మన చెట్లో మనం పండించుకొని కోసుకొని తింటే ఆ కర్రీ టేస్టే వేరబ్బా. సో ఇక్కడే ఉంది. వావ్ సీ హియర్ ఎంత బాగుంది అసలు. మమ్మీ చూసా ఇక్కడ ఉంది చూడు జాంకాయ. ఇష్టం మా వంకాయలు చూపిస్తాను చూడు ఎంత పెద్దవి ఉన్నాయో. అక్కడ ఉన్నాయి చూడు వంకాయలు. ఇప్పుడు మనం కోసుకుందాం రామమ్మని అడిగి. మనము మార్నింగ్ వచ్చుంటే బాగా కనిపించుంటాయి. ఈ చెట్లో కూడా ఉంది వంకాయ. జాంకాయ ఉన్నాయి కదా డాడీ. కవర్ కట్టి పెట్టున్నావా? మా నాన్న కవర్లో కట్టి పెట్టున్నాడు. గబ్బిలాలు బ్యాగ్స్ ఉంటాయి కదా అవి తినేస్తున్నాయని చెప్పేసి చూసారా. చెట్టు నిండా ఉన్నాయి చూడు డాడీ. వంకాయలు ఉన్నాయి కదా. అరే ఉండు కొయ్యబాక. అవునా అయితే కోసే ఎందుకు వేస్ట్ గా. ఉండు జరుక్కో చూస్తా. పోయి తినబో. డాడీ నేను కోస్తా డాడీ నేను కోస్తా. హై ఎంత బాగుంది. చూసేదా వద్దులే డాడీ. డాడీ వంకాయలు ఉన్నాయి. పిందెలు కాదు బాగున్నాయి. ఉండు ఈ కవర్ లో అంతా ఉన్నాయి జాంకాయలా. ఎందుకు ఇజు మా డాడీ అంతా కవర్లు కట్టేసి. అయ్యో ఇదిగో ఇక్కడ కొట్టేసి చూసారా. ఈ విధంగా తినేస్తున్నాయంట గబ్బిలు మొత్తము. అయ్యో ఇక్కడ చూసారా అన్ని పచ్చి పచ్చి కాయలు అన్నిటిని ఈ విధంగా తుంచి పడేస్తున్నాయి వేస్ట్ గా. చుట్టూ కానీ కట్టేసాను అనుకో మనుషులు జరిగినట్టే ఉంటాయి. రాత్రి రేపు పెట్టేస్తా. మా నాన్న మొత్తం జాంకాయలు అన్నిటికీ కవర్లు కట్టి పెట్టేసాడు. గబ్బిలాలు తినేస్తున్నాయని చెప్పేసి. అప్పటికి తినేసినాయి కాయకాయలన్నీ. ఆ కవర్లో ఉన్నాయి కోసుకుంటా. వద్దు డాడీ నువ్వు పద ఇష్టమ్మా. కవర్లో జాగ్రత్త చేస్తే ఉన్నాయి. ఎక్కడ పోలేదు. మమ్మీ చామంతి చెట్లు వేసింది ఫుల్గా. అబ్బా మా మమ్మీ తోటని నీకు చూపిద్దాం అనుకున్నాను బట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి. మొత్తం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే. వావ్ మా మమ్మీకి అయితే ముందే పూసేసాయి. మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. మా మమ్మీకి అయితే ఆల్రెడీ పూయడం స్టార్ట్ అయిపోయాయి. సేమ్ ఇవే చెట్లు అనమాట. మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చేసుకున్నా. మనవి కూడా పూస్తే ఈ విధంగానే వస్తాయి.
ఇలా చుట్టూ వేసి పెట్టేసింది అనమాట తన గార్డెనింగ్కి మొత్తం కోట. సో మొత్తం ఇలా చుట్టూ ఇవి కొంచెం మాత్రం దారి వదిలిపెట్టింది. సో వంకాయ చెట్లు చూసారా, వంకాయ చెట్లు దీంట్లోనే ఉన్నాయి చాలా కాయలు. వస్తున్నా డాడీ. వద్దు డాడీ, ఉన్నాయి దాంట్లో 3 ఉన్నాయి. వంకాయలే ఉండు. ఇప్పుడు ఎందుకో వద్దులే, మీరు వండుకొని తినండి. వద్దు చామంతి చెట్లు, బంతి చెట్లు వేయలేదేం డాడీ? చెట్ల ఈ మంచి కాయలు వేసి బచ్చి 10 మొలకలు వేసిందా, ఇదొకటి ఒకటి. ఇవి లింగాక్షులు కదా, మొలకలు మంచి ఉన్నాయంట. ఇదేం చెట్టు ఇది? లింగాక్షులేని కూడా. తాత మనవరాలు ఇట్లా చూపికు లైట్. ఈ కింద దానికి రాలేదనుకో కొట్టేస్తుంది. రాత్రి చూడండి వస్తాయి ఇంత ఉందో ఒకటి అంతదా? ఎట కనపడ్డం లైట్ దొరుక్కో చీకట్లో దయ్యాల్లాగా. వద్దు డాడీ, మమ్మీ చూడు ఎంత బాగున్నాయో. నేను చూసా 3 ఎన్నో ఉన్నాయి పెద్దవి ఇంట్లో కూడా. ఇదిగో ఇక్కడే ఉంది చూడు, ఈ ముందే ఉంది ఇక్కడ. జాంకాయ నేనే కోసా చెట్లో నుంచి. మా నాన్న అయితే అన్నిటికీ కవర్లు కట్టేసి ఉన్నారండి. మొత్తం గబ్బెలాలు వచ్చి తినేస్తున్నాయంట, అందుకని చెప్పేసి అన్నిటికీ కవర్లు కట్టేస్తున్నారు. నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో, పెద్ద పెద్ద జాంకాయలు అంత సైజు వస్తాయంట. బట్ అవన్నీ పచ్చియే కొట్టి కింద దోసేస్తున్నాయి కాబట్టి మా నాన్న అయితే జాగ్రత్తగా కవర్లు కట్టి పెట్టారు మా కోసం. సో నేనైతే కోసాను. నాకు ఈ విధంగా కొంచెం దోరగా ఉంటేనే ఇష్టం, పండిన దానికంటే కూడా ఈ విధంగా కొంచెం దోరగా ఉంటేనే నాకు ఇష్టం అనమాట. సూపర్గా ఉంది అసలు, ఎంత టేస్టీగా ఉన్నాయో. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నాయి, అప్పుడే పెద్ద అయిపోయింది మయ్య. ఒకటేమో బ్లాక్గా ఉంది, ఇంకోటేమో కొంచెం వేరే కలర్లో ఉంది, ఎర్రమట్టి కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంది. హలో హలో, హౌ ఆర్ యూ? హలో, బాయ్ గర్ల్ అయ్యే? ఈ 2 బాయేనా? ఒక పాప ఒక బాబు. హలో హాయ్. హలో, బర్రెలతో కూడా మాట్లాడుతున్నావు అనుకోబాకండి. బర్రెల లాంగ్వేజ్ కూడా నీకు వచ్చా అనుకోవద్దు, నాకు రాదనమాట, ఊరికే పలకరిచ్చాను అంతే. ఇష్టమ్మా ఏదమ్మా నీది ఇందులో? విచ్ వన్ ఈజ్ యువర్స్? Brown color is yours? Yes. This black one is mine, huh? Yes. I want that brown color. No. My want brown color. అది మా అమ్మ కిచెన్ లో బిజీగా ఉంది. అప్పట్లో ఉండేది కదా కుండలు, ఇప్పుడు చాలా మంది జరుపుకున్నా చూపిస్తానా. అప్పట్లో వాడేవాళ్ళం కదా కుండలు, ఇప్పుడు మళ్ళీ చాలా మంది మర్చిపోతా ఉన్నారు, మళ్ళీ వస్తున్నాయి అనుకోండి. ఇది పాత కుండ, అప్పటి కుండే అన్నమాట. ఇది యాంటిక్ పీస్. 100 ఏళ్ళు అంట మా అమ్మ చెప్తుంది. 30 ఏళ్ళు యాంటిక్ కుండ, యాంటిక్ పాట్. సో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు అన్ని రెడీమేడ్ గా లేటెస్ట్ ఫ్యాషన్ కదా, ఇవి యాంటిక్ అన్నమాట. అప్పుడు ఎవరు మా కుమ్మరోళ్ళ ఎవరా? కుమ్మరోళ్ళు అప్పట్లో చేసేవాళ్ళు కదా. ఏం చేస్తున్నావమ్మా? ఇంకేం చేయదా? ఇక్కడ మా అమ్మ రిష్టమ్మకి అన్నం పెడుతుంది. ఈ లోపు మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ చూసారా, మా అమ్మ గుమ్మానికి కలబంద కట్టుంది. ఇలా కలబంద కడితే ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుందంటండి. ఇవి చూసారా వడ్లు.
సో ఇవి వచ్చేసి మా డాడీ వడ్లు అనమాట. పిచ్చుకలు వస్తాయి అనేసి వాటికి తినడం కోసమని కట్టారు ఈ విధంగా. సో పొద్దున్నే ఈ విధంగా పిచ్చుకలు అయితే వచ్చేస్తాయంట వడ్లు తినడానికి. సో అలవాటుగా అయిపోయాయి కాబట్టి అలవాటుగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కట్టి పెట్టాడు మా నాన్న. ఎప్పుడు కూడా పొద్దున్నే వద్దాము మీకు చూపిద్దాం మా గార్డెను, మా అమ్మ వాళ్ళు వేసింది అనుకుంటా. బట్ లాస్ట్కి ఇట్లాగే నైట్ టైంలో వచ్చి ప్రతిసారి నైట్ టైమే చూపిస్తా. ఈసారి అయితే వంగ చెట్లు ఎక్స్ట్రా వేస్తున్నారు. అలాగే చామంతి చెట్లు కూడా పూలు పూస్తున్నాయి చూసారా. జాంకాయలు అయితే ఫుల్గా వచ్చినాయి. లాస్ట్ టైం చూపించినప్పుడు అన్నీ పిందలే కదా, ఇప్పుడైతే ఫుల్గా వచ్చేస్తున్నాయి అసలు. నువ్వు గమ్మునుండు, దాన్ని తింటుంది పిల్లవకు. మా నాన్న ఇప్పుడు కుక్క పిల్లని చూపిస్తాడని చూద్దాం పోయి. అది గయ్య నడిచింది మమ్మల్ని చూసి. గమ్మునుండాలి చాలే ఊరికే పిల్లవకు. మా నాన్న పిచ్చుకలకి, కుక్కలకి, జంతువులకి అన్నిటికీ కూడా ఫుడ్ బాగా పెడతాడనమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ ఉంటాను. ఒకవేళ అన్నం వండింది తక్కువ ఉన్నా సరే తను ఒక ముద్ద తక్కువ తిని వాటికి వేస్తాడు. మా రిష్టమ్మని చూసి మాత్రం గయ్య నరిచింది. మా డాడీ చూడండి ఏం చేసినా సరే సైలెంట్గా ఉంది. మా డాడీకి చిన్నప్పటి నుంచి కుక్కల్ని పెంచడం అలవాటు అనమాట. నీ వెనకే తోక ఊపుకుంటూ వచ్చేస్తుంది. లైటింగ్ లేదురా. మా డాడీ కుక్క పిల్లని తీసుకొని వచ్చాడు. అయ్యో ఇవేందో నన్ను భయంకరంగా చూస్తున్నాయి, కుమ్మేద్దామా అన్నట్లు. సాయిరామా తండ్రి, సారీ నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు, నన్ను ఏమన్నది, నేను వెళ్ళిపోతా. నువ్వు దాన్ని భయపెట్టావు, అది నిన్ను చూస్తే భయపడలా. హలో హలో భలే క్యూట్గా ఉంది కదా. ఇదే తెల్లగా ఉంది. ఓయ్ ఓయ్ ఓయ్. చికెన్ అయితే తింటది, ఉత్తాన్నం ఏడ తింటది. ఆల్రెడీ దాని పొట్ట ఫుల్గా ఉన్నట్టుంది. మా అమ్మ ఏ చికెనో మటనో కలుపుకొని వచ్చుంటే తినుంటుంది. అది ఉత్తాన్నం తెచ్చేసేసరికి కొంచెం కూడా తినలేదు అసలు. నాకేం అవసరం లేదు, నేనేం తినను పో అన్నట్లు ఎట్లా కూర్చుందో చూడండి. రిష్టమ్మ నువ్వు నచ్చలేదంట రిష్టమ్మ దానికి. తాతయ్య నచ్చాడు, నేను కూడా నచ్చాను. నన్ను చూసి కూడా ఏం అరవడాల, నిన్ను చూస్తేనే అరుస్తుంది. నువ్వు రాగానే దాన్ని భయపెట్టావు అందుకనేసి. సో ఇక్కడైతే ఒక బుజ్జి కుక్క పిల్ల ఉందండి. సో భలే క్యూట్గా ఉంది కదా, ఎంత బాగుందంటే. రెండు ఉన్నాయంట, అది బ్రౌన్ కలర్ది, ఇంకోటి వైట్ కలర్ది. ఇదే క్యూట్గా ఉందండి. ఇంకా వైట్ కలర్ది అయితే సూపర్ క్యూట్గా ఉందంట. బట్ ఇప్పుడైతే అది కనిపించలేదు మాకు నైట్ టైంలో. మా నాన్న పిలుస్తున్నాడు, మా నాన్న సౌండ్ ఇంటే వచ్చేస్తుందేమో. సో మేమైతే బయలుదేరేస్తున్నాం ఇంకా. సో ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందనమాట. కీస్ వచ్చేసి పక్కింట్లో ఇచ్చున్నారు కదా. సో నైబర్స్ వాళ్ళు నిద్రపోయేస్తారు, మనం వెళ్ళి అర్ధరాత్రి వాళ్ళని లేపామంటే ఇంకా బాగుండదు కదా. ఇప్పటికే లేట్ కాబట్టి సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చాము, ఎక్కువసేపు కూడా ఏమి ఉండలేదు. సో స్ట్రీట్ లైట్ ఉండింది, ఇప్పుడు అది కూడా పోయింది. ఎట్లేసి ఇష్టం దయ్యంలా కనిపిస్తా ఉన్నా. ఇట్లే అటేస్తే భయపడతారు, అప్పుడు ఇట్లా చూపించాను. మమ్మీ బాయ్ బాయ్. డాడీ బాయ్. మళ్ళీ వస్తావు డాడీ బాయ్ బాయ్. నీకు కూడా బాయ్ ఇష్టమా, నువ్వు ఇక్కడే ఉండి మేము వెళ్తాం. ఉంటానని చెప్పు. మేము వెళ్ళేసరికి ఆ ఆంటీ వాళ్ళు నిద్రపోయేసారనమాట. ఇంకా కీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, బెల్ కొట్టినా లేదనమాట.
ఇంక ఇదంతా అవ్వదని చెప్పేసి మా వారు మెట్ల మీద కూర్చొని రిలాక్స్ అయిపోయారు. చాలాసేపు తర్వాత అయితే ఓపెన్ చేశారండి. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.